యేసుక్రీస్తు నామమున మీకు అందరికి కూడా వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారా? మీరు ఎప్పుడు కూడా బాగుండాలని ప్రార్థనలో మిమ్మల్ని గురించి, మీ కుటుంబాల గురించి, నా వ్యక్తిగత జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి, క్రీస్తును తెలుసుకోవాలి, ఆరాధన చేయాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఇది నా ఆశ, ప్రతి సేవకుని యొక్క కోరిక. ఇలా ఉండగా ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక పాటను చూడడం మనం చూస్తున్నామండి. ఎవరో మీషాల గుర్రపు గారంట. ఆయన ఒక పాటను పాడారు. ఆ పాటను పాడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ 'కోయి కోయి' అనే పాట ఏదైతే ఉందో ఆయన భాషలో ఆయన పాడుకున్నాడు. దేవుని స్తుతించాడు. అలా ఆయన భాషలో ఆయన వాడుకొని దేవుణ్ణి స్తుతించినప్పుడు కొంతమంది ఏం చేశారంటే ట్రోల్ చేయడం మనం చూస్తున్నాం. ఈ సోషల్ మీడియాలో ఒక్కొక్కరు మేము ఫేమస్ అయిపోవాలని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉంటారు. ఒకవైపు అన్యులు, మరోవైపు క్రైస్తవులు, మరోవైపు సేవకులు. ఇలా మనము సోషల్ మీడియాను చూసినప్పుడు ఏదైనా కొద్దిగా వైరల్‌గా అనిపించిందనుకోండి, దాని గురించి స్పందించడము, మాట్లాడడము, దాని గురించి వివరించడము మనం చూస్తూ ఉన్నాం. నేను వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశ్యము, కారణం ఏంటంటే దాని గురించే. ఆ 'కోయి కోయి' పాటను చూసినప్పుడు ఆయన అర్థాన్ని వివరించాడు. చాలామంది అర్థాన్ని చెప్పలేదు గానీ, ఆయన ఎందుకు పాడాడు? ఆయన పాట వల్ల ఏమైపోయింది? క్రైస్తవము అనేది విలువ లేకుండా పోయింది, మర్యాద లేకుండా పోయింది అని మాట్లాడేవాళ్ళు కొంతమంది సేవకులు గూడా నేను చూశాను. ఒకవైపు వాళ్ళ బాధను వ్యక్తపరిచారు. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను వ్యక్తపరిచారు. అయితే నేనేం చెప్పదలిచాను అంటే, ఈయన పాడినటువంటి పాట ఆయన భాషలో, ఆ జనాంగానికి అర్థమయ్యే రీతిలో ఆయన పాడుకున్నాడు. ఇది ఇప్పుడొచ్చినటువంటి పాట కాదు గానీ, అప్పుడే మొదట్లో ఉన్నటువంటి పాట మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే ఆయన గురించి ఆ పాట అప్పటికే ఉంది. కానీ అప్పుడు ఫేమస్ అవ్వలేదు గానీ, ఇప్పుడు అది ఫేమస్ అయిపోయింది. అయితే ఆయన ఆ పాట గురించి వివరించినప్పుడు తెలియపరిచాడు. దాని యొక్క అర్థాన్ని అదంతా తెలియపరిచాడు, పాడాడు. ఆయన దేవుని మహిమపరిచాడు. అయితే నేడు ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు. వాళ్ళ అన్యులు వాళ్ళకి తెలీదు. వదిలేద్దాం. రైట్. ఇది ఇక్కడితో అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ గుర్రప్ప గారు ఎవరైతే ఉన్నారో, ఈయన ఏం చేశాడంటే మొన్న ఎవరో కొంతమంది యవనస్తులు పిలుచుకున్నారు. పిలిచి ఒక పాటను పాడిస్తున్నారు. ఏ పాట అంటే ఇదే 'కోయి కోయి' అనే పాట పాడిస్తున్నారు. ఈయన ఒక్కసారి దాన్ని వినండి మీరు. ఒకసారి వినండి. నా జీవితంలో ఇదే తొలిసారి ఇలాంటి రావడం నాకు చాలా సంతోషం ఉంది. మాకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా మిమ్మల్ని అందరం చూస్తుంటే మీ కన్న తండ్రుల యొక్క ఆశను నెరవేర్చి రాబోయే రోజుల్లో మీ అందరిగా భగవంతుడు 2025లో నుంచి మంచిగా అందరూ బాగా మంచి ఉద్యోగాలు అంటే ఈ పాటను చూసినప్పుడు అక్కడ చూడండి, అక్కడ మీకు కనిపిస్తుంది ఆ 'కోయి కోయి' అంటున్నారు. ఈయన సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాడేమో అనుకున్నాను. సాక్ష్యం చెప్పడానికి వెళ్ళలేదు. ఒకవేళ వాక్యం చెప్పడానికి వెళ్ళాడేమో నా కన్న తండ్రి కళ, చెప్పడానికి కూడా వెళ్ళలేదు. నా కన్న తండ్రి నా కళ పెద్దలు ఇది దీన్ని బట్టి నా వెనకబడిన భాష, ఏనాడుగానే కనుమరుగిపోయే భాష, ఆయన అంతరించిపోయే భాష. ఈ భాషను ఎవరు పాడతారు, ఎవరు తెలుసుకుంటారని అనుకున్నప్పుడు ఏనాడుగానే సరే మా నాన్న కోరిక నెరవేర్చాలని పట్టుబట్టారు. ఆయన అల్లరికి కర్త కాదు కాబట్టి అల్లరి చేయకండి. ఈ రోజున ఈ ప్రపంచంలో కోయి కోయంలో చేసే సాక్ష్యం నేను విమర్శించను. ఎందుకంటే మీకు దేవుడు చేశాడు. మీ జీవితంలో ఆ సాక్ష్యం మీరు పంచుతున్నారు. చాలా మంది దాన్ని విన్నారు. విన్న తర్వాత చాలా మంది దేవుడు చూశారు. కాబట్టి దాని గురించి మాట్లాడడం లేదు. కానీ ఆయన పాటలు పాడడానికి వెళ్ళి సువార్త పూరితలు కానీ ఇలా యవ్వనస్తులు వేరే వాళ్ళు పిలిచారు. వెళ్ళి దేవుని రెండవది దేవునిలో కూడా దయచేసి ఇది నా హంబల్ రిక్వెస్ట్ మీకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పాటను ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు మంచిగానే తమ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నారు. అలా చేసుకున్న తర్వాత దాని అర్థం కూడా మనము పెట్టాలి కదండి ప్రజలకు. 'కోయి కోయి' కోడిని కొయ్యి అంటే దాని అర్థం ఏంటి మనకు తెలియదు కదా ఆయన భాషలో. కాబట్టి ఇంకొక వీడియోను కూడా నేను ఈయన గురించి అప్లోడ్ చేస్తా. దాన్ని పార్ట్ 2గా విభజించాను. ఆ పాట దాని యొక్క అర్థం ఏంటి రెండవ వీడియోలో మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ.